హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు హరిచారి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మరిన్ని కొత్త జాబ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో 5 జాబ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్టయితే మీకు మ్యాటర్ అర్థం కాదు. స్కిప్ చేసినట్టయితే మీకు హెచ్ఆర్ నెంబర్ కూడా తెలియదు. సో అందుకోసమే స్కిప్ చేయకుండా నేను చెప్తున్నా. మంచిగా చూడండి. మీకు అందులో నేను చెప్పే ఈ 5 జాబ్ వేకెన్సీ వీడియోలో ఏ ఒక్క జాబ్ అయినా కూడా మీకు సూటబుల్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. అయి ఉంటే మీకు యూజ్ అవుతుంది, అవ్వకపోతే నేను నెక్స్ట్ చేసే వీడియోలో మీకు అయి ఉండొచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా క్లారిటీగా చూడండి. సో డౌట్స్ ఉంటే అక్కడ డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్ మెన్షన్ చేస్తా. ప్రతి ఒక్క జాబ్ కి ప్రతి ఒక్క హెచ్ఆర్ నెంబర్ మెన్షన్ చేస్తా. డైరెక్ట్ ఆ నెంబర్ కాల్ చేసి ప్రతిదీ తెలుసుకోండి. అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోండి. దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్ లోన్ అయితే జాయిన్ అవ్వండి. ఇదే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ మీరు వీడియో చూసినట్టయితే ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ప్రతి ఒక్క జాబ్ వేకెన్సీ వీడియో అయితే ఫ్రీ జాబ్. ఏ ఒక్క జాబ్ వేకెన్సీ కూడా మీరు ఎవరికి కూడా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు నేను చేస్తున్న ఈ యొక్క జాబ్ వేకెన్సీ వీడియోస్ కి 1000+ లైక్స్ అయితే చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నేనైతే ప్రత్యేకంగా ఎవరికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా జాబ్ వేకెన్సీ వీడియోస్ అయితే చేస్తున్నా. సో నేను చేస్తున్న ఈ యొక్క జాబ్ వీడియోస్ కి మీరు మంచి రెస్పాన్స్ ఇస్తే నేనైతే మంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఫ్యూచర్ లో చేస్తూ ఉంటా. కాబట్టి మీరు మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ జాబ్ వేకెన్సీ వీడియోస్ ని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి వేకెన్సీ ఎక్కడుందో తెలియదు. మీరు షేర్ చేయడం వల్ల మన ఛానల్ ద్వారా వాళ్ళు వీడియో చూస్తారు. ఆ ఒక పొజిషన్ వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళు వెళ్ళి ఆ కంపెనీలో జాయిన్ అవుతారు. సో ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అయితే ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసి ఇమ్మీడియట్ జాయినింగ్ అయితే ఉంది. టెక్నికల్ సూపర్వైజర్స్ 3 పొజిషన్స్ అయితే ఖాళీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి 27,500 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ కి వచ్చేసి 5 జాబ్ వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయి. ఇక్కడ ఫ్రెషర్ ని అలో చేస్తున్నారు ఇందులోకి. అండ్ శాలరీ వచ్చేసి మనకి 21,200 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. హౌస్ కీపింగ్ అయితే 30 పొజిషన్స్ అయితే ఖాళీ ఉన్నాయి బాయ్స్ కి. ఇక్కడ శాలరీ వచ్చేసి 17,300 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఒక్క జాబ్ వేకెన్సీ వీడియోలోనే మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ కేటగిరీస్ అయితే చెప్పడం అయితే జరిగింది. టెక్నికల్ సూపర్వైజర్ ఒకటి, టెక్నీషియన్ ఒకటి, హౌస్ కీపింగ్ ఒకటి. ఓకేనా? అండ్ ఈ యొక్క 3 జాబ్ వేకెన్సీలో ఏ ఒక్క దానికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్ చేద్దామని ఇక్కడ కనిపిస్తున్న హెచ్ఆర్ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్ లోన్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ జాబ్ వేకెన్సీ గురించి అయితే మాట్లాడడం అయితే అయిపోయింది. అండ్ సెకండ్ జాబ్ వేకెన్సీ గురించి అయితే చూద్దాం. సెకండ్ జాబ్ వేకెన్సీ వచ్చేసి మనకి లేడీ గార్డ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి నానక్రాంగూడ నర్సింగ్ రోడ్ నియర్ మై హోమ్ అవతార్. ఇది వచ్చేసి హైదరాబాద్ సిటీలో. అండ్ జనరల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. రిసెప్షన్ డ్యూటీ ఐటీ కంపెనీలో ఉంటుంది. ఎవ్రీ సండే వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు టేకమ్ శాలరీ వచ్చేసి 16,200 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రెగ్యులర్ గా జనరల్ షిఫ్టే ఉంటుంది. రిసెప్షన్ డ్యూటీ అన్నట్టు. లేడీ గార్డ్ ఎవరైనా చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తున్న హెచ్ఆర్ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్ లోన్ అయితే జాయిన్ అవ్వచ్చు. సెకండ్ జాబ్ వేకెన్సీ గురించి మాట్లాడడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ జాబ్ వేకెన్సీ గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ కంపెనీలో మనకు 3 డిఫరెంట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. ఈ షిఫ్ట్ లోనైతే మనం వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఓపెన్ పొజిషన్స్ వచ్చేసి 5 ఉన్నాయి. 5 డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫెసిలిటీ ఎగ్జిక్యూటివ్. ఈ ఫెసిలిటీ ఎగ్జిక్యూటివ్ కి శాలరీ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ఐటీ ఎగ్జిక్యూటివ్ అనేది ఇంకొక పొజిషన్ ఉంది. దీనికి కూడా మనకి డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. అండ్ థర్డ్ది కూడా పొజిషన్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్. ఇక్కడ ఫీమేల్, మేలు బోత్ ఆర్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. వీళ్ళకి శాలరీ వచ్చేసి మనకి 23,150 రూపీస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకా 4th పొజిషన్ గురించి మాట్లాడితే ప్యాంట్రీ బాయ్స్ అని మెన్షన్ చేశారు. వీళ్ళకి శాలరీ 19,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి 5th పొజిషన్ గురించి మాట్లాడితే హౌస్ కీపింగ్ బాయ్స్ కి శాలరీ వచ్చేసి 18,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క 5 ఓపెన్ పొజిషన్స్ కి శాలరీస్ ప్రతిదీ అయితే చెప్పిన. అండ్ మీకు ఇందులో ఏ ఒక్క పొజిషన్ కూడా మీకు నచ్చినట్టయితే జాబ్ చేయాలని మీకు అనిపించినట్టయితే ఇక్కడ కనిపిస్తున్న హెచ్ఆర్ నెంబర్ కాల్ చేసి ఎవ్రీథింగ్ మాట్లాడండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. థర్డ్ జాబ్ వేకెన్సీ గురించి అయితే మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 4th జాబ్ వేకెన్సీ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. అండ్ 4th జాబ్ వేకెన్సీ గురించి మనం మాట్లాడే ముందు కంపెనీ నేమ్ వచ్చేసి యూటిలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో మనకి ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ అనేది ఉంటుంది. ఈ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ అనేది మనం వర్క్ చేయడం అయితే జరుగుతుంది. డిజిగ్నేషన్ వచ్చేసి ఆపరేషన్ మేనేజర్ అయితే మెన్షన్ చేశారు. శాలరీ మనకి ఇందులో మేనేజర్ కాబట్టి శాలరీ ఇందులో
40,000 నుంచి 45,000 వరకు ఎర్న్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరుగుతుంది. మంత్ లో 26 డేస్ అయితే వర్క్ చేయడం ఉంటుంది అండ్ 4 వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. ఈ కంపెనీలో డిజిగ్నేషన్ ఆపరేషన్ మేనేజర్ గా మనం చేయాలంటే మనకు మాల్ ఎక్స్పీరియన్స్ అయితే కన్ఫర్మ్ గా ఉండాలని అయితే మెన్షన్ చేశారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న హెచ్ఆర్ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. 4th జాబ్ వేకెన్సీ గురించి అయితే మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 5th జాబ్ వేకెన్సీ గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. వెరీ అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే జరుగుతుంది. ఇమ్మీడియట్ జాయినింగ్ అయితే చేసుకోవడానికి జరుగుతుంది. నో ఇంటర్వ్యూ, డైరెక్ట్ జాయినింగ్. సెక్యూరిటీ గార్డ్ పొజిషన్ అయితే ఒకటే ఉంది. శాలరీ మీకు 18,000 ఇస్తారు అండ్ ఈఎఫ్ పిఎఫ్ కూడా కల్పించడం అయితే జరుగుతుంది. వీక్ ఆఫ్స్ అయితే 3 ఉంటాయని మెన్షన్ చేశారు. షిఫ్ట్స్ మనకి ఓన్లీ డే షిఫ్ట్స్ మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM వరకు అయితే చేయడం అయితే జరుగుతుంది. 12 అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది. శాలరీ మీకు ఎవ్రీ మంత్ 7th లోపే క్రెడిట్ అవుతుంది అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సిటీలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 feet రోడ్లోనైతే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే అవైలబుల్ గా ఉంది. ఎవరైనా సెక్యూరిటీ గార్డ్ గా చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ కనిపిస్తున్న హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా మాట్లాడండి అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. 5th జాబ్ వేకెన్సీ కూడా మనం కంప్లీట్ చేయడం అయితే అయిపోయింది. ఈ వీడియోలో సక్సెస్ఫుల్ గా 5 జాబ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్పడం జరిగింది. 5 జాబ్ వేకెన్సీస్ కి 5 హెచ్ఆర్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశాను. ఏ జాబ్ వేకెన్సీ నచ్చితే అక్కడ కనిపిస్తున్న హెచ్ఆర్ నెంబర్ కాల్ చేసి హెచ్ఆర్ తోటి మాట్లాడండి. అన్ని డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్ అయితే చేయొచ్చు. ఇదే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ మీరు వీడియో ఇస్తున్నట్టయితే ఈ వీడియో కోసం లైక్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మన ఛానల్లోనైతే 100% ఫ్రీ జాబ్స్, ఎవరికి కూడా ₹1 కూడా పే చేయకుండా ఫ్రీ జాబ్స్ అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో మీరు వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఆ కంపెనీలో వేకెన్సీ ఉంది అని తెలుస్తుంది. అండ్ 10th కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా జాబ్ వేకెన్సీ ఉన్నాయి అని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకు ఒక జాబ్ చేయాలన్న అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. సో ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అయితే వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. కాబట్టి మీరు మర్చిపోకుండా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.